ఎంఆర్పిఎస్ అన్నారు. మందకృష్ణ మాది గారి నాయకత్వం, మందకృష్ణ మాది గారి నాయకత్వం, మందకృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం. మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జు బొల్లారపు దివాకర్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ కేంద్రం అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దీనికి ముఖ్య ఉద్దేశం ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి తహసీల్ చౌరస్తా వద్ద మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే దానికి మరమ్మతులు చేయాలని చెప్పేసి గతంలో కోరడం జరిగింది. గతంలో 2 మార్లు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. మరొకసారి కూడా మరి ఏదైతే ఈ కొత్త మున్సిపల్ ఏర్పడిన తరుణంలో మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నప్పుడు మేము ఏదైతే ఆ విగ్రహం చుట్టూ లైట్లు కానీ ఆ లైట్లు తీసేసి దాన్ని సుందరీకరణగా మరమ్మతులు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి స్పందించకుండా గతంలో స్పందించకుండా 2 మాటలు కోరడం జరిగిన దాన్ని స్పందించకుండా దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఈ నిర్లక్ష్యాన్ని మేము ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ప్రతి ఒక్క జీవికి కానీ ప్రతి ఒక్క మనుషులకు ఇలా మరి స్వేచ్ఛ హక్కును ఇచ్చినటువంటి వ్యక్తి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఏదైతే చూసుకుంటే ఇలా అక్కడ కొత్త బస్టాండ్లో కానీ ఇలా అటు పాత బస్టాండ్లో కానీ ఏదైతే ఆ విగ్రహాల చుట్టూ మరి లైటింగ్ సిస్టమ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచిగా కనబడుతుంది. మరి ఏదైతే ఈ మన బాబాసాహెబ్ మహనీయులు అంబేద్కర్ విగ్రహం చుట్టూతా మీరు మరమ్మతులు చేసి సుందరీకరణ చేయాలని చెప్పేసి పలుమార్లు కోరినా కానీ మీరు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిలోపు మరి ఖచ్చితంగా దీన్ని మరమ్మతులు చేయించాలని చెప్పేసి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారికి ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన ఎంఎస్పీ జగిత్యాల జిల్లా పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సుందరకరంగా చేయలేకపోతున్నామంటే ఏదో లోపం ఉన్నదని భావిస్తూ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మంచినీళ్ళ బావి దగ్గర ఉన్న జగ్జీవన్ రావు విగ్రహం గురించి అది కూడా కనిపిస్తుంది. మంత్రివారులు అందరూ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి విగ్రహాల ముందు హామీలు ఇస్తున్నారు కానీ హామీలు పరిమితం అయిపోతాయి, అవి నెరవేర్తలేవు. గతంలో అన్న హామీలు కూడా సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం మేరకు అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ కానీ కొత్తగా పెడుతున్న జగ్జీవన్ రావు విగ్రహం కానీ ఏదైతే జగిత్యాల కాన్స్టిట్యున్సీ పట్టణంలో జగ్జీవన్ రావు విగ్రహం లేకపోవడం బాధాకర విషయం. రాయడానికి ఆ రోజు తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తన భార్య పిల్లలు లెక్క చేయకుండా ఎంతో ఉన్నత విద్య బయట దేశాలు అభ్యసించి భారతదేశానికి వచ్చి ఆయన భారత రాజ్యాంగం భారత ప్రజలకు అందించారు. ఈరోజు ఆయన స్వార్థం కోసం బయట దేశాల్లో చూసుకుంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉండు ఆయన కుటుంబం కానీ ఆయన కానీ ఈరోజు నేను ఒక ఇంత పెద్ద విద్యావంతునై నేను భారతదేశానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే భారతదేశం తిరిగి వచ్చి భారత రాజ్యాంగం రాశారు. అలాంటి రాజ్యాంగంలో ప్రధానమంత్రి కావచ్చు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే ఆయన రాజ్యాంగంలో పట్టే నడుస్తారు. అంటే అందులో ఒక సభ్యులు రాజ్యాంగంలో. అలాంటి మహనీయుని విగ్రహం జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తా దగ్గర సుందరీకరణ చేస్తాని గత 14 అంబేద్కర్ జయంతి గారి ఉత్సవ సందర్భాల్లో మన పెద్దన్న మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు మరియు
స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నేను అప్పుడు కన్వీనర్గా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. వారు ఏమన్నారంటే స్పందించి అతి త్వరలోనే కొత్త బస్టాండ్లో అక్కడ ఉన్న సుందరీకరణ ఎలా ఉందో అక్కడ ఇందిరాగాంధీ ఓల్డ్ బస్టాండ్లో అది ఎలా ఉందో వాటర్ ఫాల్స్ దాని విధంగా చేయాలని డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 రోజులు అయితే మనకు ఉత్సవ కమిటీ వేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే విషయాలు లేవు. అంటే ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటారు, కానీ ఎలక్షన్ మాత్రం డబ్బులు ఉంటాయి, అన్ని బడ్జెట్లు ఉంటాయి. అంటే అంబేద్కర్ గారిని అంటే వారి లోపల బయటికి మాత్రం వచ్చేసి అంబేద్కర్ గారు కాబట్టి ఇట్లా దేశం అంతా బాగుందని చాలామంది అంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళకు ఒక గల్టీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది. ఇవన్నీ వైద్యులు పందుకొని పనిచేసి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల లోపలనే జగిత్యాలలో ఉన్న ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముఖ్యంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి. జగిత్యాల స్థానిక సాహిత్యగా ఉన్న అంబేద్కర్ విగ్రహంకు మన ఎమ్మెల్యే గారు తీసుకొని దాన్ని సుందరీకరణ చేయాలని జగిత్యాల జిల్లా ఎంఆర్పీ పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయకుంటే మాకు ఇచ్చిన మాటను మీరు తప్పినట్టుగా మేము భావిస్తాం. అలా కాకుండా తప్పకుండా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, సామాజిక ఉద్యమాలు చేసినాం, చరిత్ర మాకుంది. కాబట్టి అతి త్వరలో ఈ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. తహసీల్ చౌరస్తాలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గత సంవత్సరంలో ఏదైతే అంబేద్కర్ విగ్రహం చుట్టూ మరి దాన్ని వెడల్పు చేసి అక్కడ సుందరీకరణ పనులు చేపట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆత్మ గౌరవాన్ని ఇముడింపజేసే విధంగా మేము సుందరీకరణ పనులు చేపడతామని చెప్పినటువంటి జగిత్యాల శాసనసభ్యులు మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఆ వేదిక మీద కూర్చున్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు, మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు మున్సిపల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు నిండు అంబేద్కర్ జయంతి సభలో మరి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పవిత్రంగా కొలిచేటువంటి భారతదేశ రాజ్యాంగంలో భారత రాజ్యాంగ దేశానికి ఏదైతే దిక్సూచి చూపెడుతుందో ఈ భారతదేశ పరిపాలన భారత రాజ్యాంగంపై ఆధారపడి మరి కొనసాగిస్తున్నారో ఒక భారత రాజ్యాంగం ఈ దేశానికి దశ చూపినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మరి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు పట్టించుకోలేదంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టి అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరి ఏదైతే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వల్లాభాయ్ పటేల్ది మరి ఇందిరాగాంధీ సుందరీకరణ చేసినటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్పర్సన్ కానీ మరి శాసనసభ్యులు కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం అంటేనే దళిత సమాజాన్ని అవమానపరిచినట్టుగా మరి మేము ఎంఆర్పీఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయడంతో పాటు ఈ సమాజాన్ని కూడా అవమానపరిచే రీతిలో మీరు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి మా మహనీయులైనటువంటి బాబు జగ్జీవన్ విగ్రహం ఒక రాజకీయ అవసరాలకు ఒక మహనీయుని విగ్రహం మరి జగిత్యాల్లో భూ సేకరణ చేసి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, మరి ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మరి ఇప్పటి ఎమ్మెల్యే కావచ్చు, తన ఓటు బ్యాంక్ కోసం తన అవసరాల కోసం మరి దళితుల ఓట్లు వేయించుకొని ఒక దళిత మహనీయుడైనటువంటి బాబు జగ్జీవన్ రెడ్డి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించకుండా
ఒక భూమి పూజ అయినా కూడా పట్టించుకోకుంటున్నారంటే మీరు దళితులను ఒక కరివేపాకులో ఒక ఎలక్షన్ మందమే మమ్మల్ని ఓట్లేసి యంత్రాలుగా వాడుకుంటూ మా మహనీయులను మమ్మలను మరి అవమానపరిచే విధంగా తయారిస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారు తక్షణమే మీకు పనులు చేపట్టకపోతే ఈ దళిత సమాజమే రేపు రాజకీయంగా మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఆవేదన, మా బాధ జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి మా మహనీయుల విగ్రహాలకు, మా మహనీయులకి అవమానం జరిగితే యావత్ మా సమాజానికి అవమానం జరిగినట్టు ఎంతోమంది ఇలా ప్రజాప్రతినిధులు మరి కౌన్సిలర్గా మా రిజర్వేషన్లకు గెలుస్తారు, కానీ పార్టీలలో వచ్చిన తర్వాత వాళ్ళు నోరెత్తకుండా మరి ఉండడానికి కారణము వాళ్ళ అగ్ర కులాల పార్టీలలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు దీని మీద స్పందించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా నూతనంగా ఎన్నుకోయినటువంటి మరి మాదిగ కౌన్సిలర్లు కానీ మరి వీళ్ళు మున్సిపల్ చైర్మన్ దగ్గర మరి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వెంటనే అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర సుందరీకరణ పనులు, అదేవిధంగా బాబు జగ్జీవన్ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా మేము తెలియస్తూ, ఒకవేళ మీరు నిర్లక్ష్యం వహించినట్టయితే ఎంఆర్పీ జిల్లా పక్షాన మరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. దళితులే, ఇదే దళితులు రేపు రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మరి సమాధి చేసే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం, నిరసన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా మరి హెచ్చరిస్తూ వెంటనే సుందరీకరణ పనులు చేపట్టాలని మరి మంత్రి గారికి, ఇదే విధంగా ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంఆర్పీ డిమాండ్ చేస్తాం. జై మాదిగా, జై మందకృష్ణ. మందకృష్ణ గారి నాయకత్వం. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం బాబు జగ్జీవన్ రావు ఆశయాలను. జోహార్ మహనీయులకు, జోహార్ మహనీయులకు.